ఇటీవల ఓ ఇంటిలో జరిగిన సంఘటన గృహ యజమానులను హెచ్చరికగా మారింది. ఏసీలో పాము దూరిందని అనుమానంతో ఒక కస్టమర్ టెక్నీషియన్ ను పిలిపించారు. వెంటనే అక్కడికి చేరుకున్న టెక్నీషియన్లు పరిశీలించగా అది పాము కాదు, ఎలుక అని తేలింది. ఇటీవలే లక్షల రూపాయలు పెట్టి రీమోడలింగ్ చేసిన ఆ ఇంటిలో ఏసీ అమర్చేటప్పుడు దాని వెనుక భాగంలో ఉన్న చిన్న రంధ్రాన్ని పూడ్చడం మర్చిపోయారు. అదే గ్యాప్ ద్వారా లోపలికి వచ్చిన ఎలుక ఏసీ బ్లోయర్ లో ఇరుక్కుపోయి చనిపోయింది. ఈ కారణంగా ఏసీ లోపల భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టెక్నీషియన్లు తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ ఘటనలో పీసీబీ బోర్డు, మోటార్ వంటి కీలక భాగాలు పాడయ్యాయి. వాటిని మార్చడానికి ₹1000 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఇల్లు నిర్మాణానికి లక్షలు, ఏసీ కొనుగోలుకు ₹1000 ఖర్చు చేస్తున్నా కేవలం కొన్ని రూపాయలలోనే పూడ్చాల్సిన చిన్న రంధ్రాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి నష్టాలు వాటిల్లుతాయని పేర్కొన్నారు. ఏసీ ఇన్స్టాలేషన్ సమయంలో వెనుకన ఉన్న గ్యాప్ రంధ్రాలను పూర్తిగా సీల్ చేయాలి. పైప్ వెళ్లే చోట ఖాళీలు ఉండకూడదు. కాలానుగుణంగా ఏసీ సర్వీసింగ్స్ ను చేయించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారితీస్తుంది. ఏసీ వెనుక భాగంలో ఉన్న చిన్న రంధ్రాన్ని పూడ్చేయడం ద్వారా అనవసర ఖర్చులను సులభంగా నివారించవచ్చు. ఒకసారి మీ ఏసీ విషయంలో ఇలాంటి పొరపాట్లు ఏమైనా చేశారేమో చూసి వాటిని సరిచూసుకోండి.